ఛత్తీస్గఢ్ ఆబోజ్మాడ్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి నుంచి ఆబోజ్మాడ్ అటవీ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. అబోజ్మాడ్తో పాటు రాష్ట్రంలో మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ను పెంచాయి. నెల రోజుల వ్యవధిలో పోలీసుల కాల్పుల్లో సుమారు 60 మంది మావోయిస్టులు మరణించారు. కూంబింగ్లో నారాయణపూర్, దంతేవాడ, జగదల్పూర్, కొండగావు జిల్లాల భద్రతా బలగాలు పాల్గొన్నాయి. కూంబింగ్ జరుపుతున్న తమ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారని, ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 22న కోంటా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. ఈ నెల 8న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 జవాన్లు గాయపడ్డారు. ఓ మావోయిస్టు మరణించారు.